వర్షాలు పడుతుండడంతో కూడా రాష్ట్రంలో, నగరంలో రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సో, గత 2 రోజులుగా అయితే ఎక్కువగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో ట్రాఫిక్ గూడా వాహనదారులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ వల్ల. ప్రస్తుతం మనతో పాటైతే డీసీపీ ట్రాఫిక్ కమిషనరు శ్రీనివాసులు సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేస్తున్నారనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మనకు ముఖ్యంగా నిన్న, ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలో, మా ఎల్బీ నగర్ పరిధిలో కూడా వర్షాలు భారీగా రావడం జరుగుతుంది. దీనికోసము మనం జీహెచ్ఎంసీ తోటి కోఆర్డినేషన్ ఉన్నాము. మా ట్రాఫిక్ సిబ్బంది నిరంతరం ఆ పాయింట్లలో ఉంటూ ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో, గతంలో ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్లో అలర్ట్గా ఉండడం అనేది జరిగింది. దీనికి మాకు డిఆర్ఎఫ్ టీంలు కూడా హైడ్రా తరపు నుంచి ఒక 3 టీంలు ఉన్నాయి. ఆ 3 టీంలు కూడా వనస్థలిపురం మరియు ఎల్బీ నగర్ జ్యుడిషియల్లో వాటిని పెట్టడం జరిగింది. ఈ హైడ్రా పంపించినటువంటి డిఆర్ఎఫ్ టీంలు ఎక్కడైనా వాటర్ నిల్వ ఉంటుంది, ఎక్కడ వెళ్ళకుండా జామ్ అవుతుందంటే దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్ తోటి వాటర్ను క్లియర్ చేసి ట్రాఫిక్ వెళ్ళేటట్టుగా చేయడం అనేది జరుగుతూ ఉంది. సార్ ఇంకొకటి ఇప్పుడున్న సిచ్యుయేషన్‌లో నార్మల్‌గా ఇదివరకు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నార్మల్‌గా నైట్ టైమ్‌లో పెట్టేవారు. ఇప్పుడు మార్నింగ్ గూడా స్టార్ట్ చేస్తున్నారు గదా! ఇదే ప్రాసెస్ రాచకొండలో గూడా స్టార్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? నిన్న మనకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో సిపి గారి ఆదేశాల మేరకు కొంత నాకాబందీ అట్లా జరుగుతున్నప్పుడు, వెహికల్ చెకింగ్ నడుస్తున్నప్పుడు మా ట్రాఫిక్ సిబ్బంది ఉండి కూడా అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. మేము కూడా మధ్యలో ఈ డే టైంలో కూడా కొన్నిసార్లు ఈ స్కూల్ వ్యాన్లు కానీ, స్కూల్ బస్సులు కానీ డ్రైవర్లు తాగి ఉన్నట్టుగా అనుమానం ఉన్న కొన్ని ప్రదేశాల్లో చేయడం జరుగుతూ ఉంటుంది. మధ్యాహ్నం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే నాకాబందీ ద్వారా ఎలాంటి ఫలితాలను సాధించారని చెప్పండి? అంటే నాకాబందీలో ఏమైనా వెహికల్ చెక్ చేసినప్పుడు దాంట్లో ఏమైనా నైఫ్స్ కానీ, ఏమైనా పిస్టల్స్ కానీ అట్లాంటివి క్యారీ చేస్తున్నా, క్యాష్ క్యారీ చేస్తున్నా, లేకపోతే ఆ వెహికల్ ఏదైనా దొంగతనం అయినటువంటిది ఉన్నా, ఇంకా ఏ వైలేషన్ ఉన్నా కూడా వెహికల్ సీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే చాలామంది హెల్మెట్ లేకుండానే ప్రయాణం చేస్తున్నారు. సో, వారికి మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు సార్ హెల్మెట్ ద్వారా? హెల్మెట్ కోసం మనము నిరంతరము ఎక్కడైతే ప్రమాదాలు జరిగినాయో గతంలో, ఏ ప్లేస్లో అయితే హెల్మెట్ లేకుండా చనిపోయిన ప్లేస్లు ఉన్నాయో వాటిని కొన్నిటిని ఐడెంటిఫై చేసినాము. అట్లాంటి హాట్స్పాట్లలో హెల్మెట్ అవేర్నెస్ అనేది చేయడం జరుగుతుంది. దీనికోసము మా ట్రాఫిక్ సిబ్బంది అవేర్నెస్ చేస్తున్నారు. దాంతోపాటు టీటీఐ తరపున ఒక టీం వెళ్ళి ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది. అంటే మైనర్స్ కూడా ఇప్పుడు బండి డ్రైవ్ చేస్తుంటూ వస్తున్నారు కదా సార్! వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలేంటి? ఈ మైనర్స్కు బండి ఇవ్వడం అనేది తప్పు. అట్లా ఇచ్చిన పేరెంట్స్ను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది.